శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 16,000 మంది గోపికల్ని వివాహం చేసుకున్న శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు కాదా? ఈ ప్రశ్నని మతమార్పిడి ముఠాసభ్యుడు ఎవడో ఒకడు మీ జీవితంలో అడిగే ఉంటాడు, అంతేనా? అలా ఎవడైనా అడిగాడు అనుకోండి, మొట్టమొదట వాడిని తీసుకెళ్ళి, రే, శ్రీకృష్ణుడు గోపికలని వివాహం చేసుకున్నాడు అని ఎక్కడ చదివావు, మొట్టమొదటి నాకు చూపించు అని అడగండి. ఇది అడిగాడంటే తెల్లమొహం వేస్తాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అవగాహన లేకుండా అడిగే ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నది గోపికల్ని కాదు, రాచకన్యల్ని. మొట్టమొదట ఆ విషయం తెలియకుండానే చాలామంది ప్రశ్న అడిగేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి మిమ్మల్ని మీ పిల్లల్ని అడిగేవి 3 ప్రశ్నలు ఉంటాయి. వాటి 3టికి సమాధానం చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది, ఆ 16,000 మంది ఎవరండి అంటే, నరకాసురుడు చెరపట్టిన రాచకన్యలు, గోపికలు కాదు. అయితే నరకాసుర సంహారం చేశాక శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు వాళ్ళు కోరుకుంటే వాళ్ళని వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ పూర్వజన్మలో మహావిష్ణువు పతిగా కావాలి అని చెప్పి తపస్సు చేశారు. పరమాత్మ వెంటపడి, స్వామి మమ్మల్ని వివాహం చేసుకో అన్నారు. అసలు భాగవతంలో చెప్తారు, నేనే చక్రికి దేవినంచు తమలో నిర్ణీతలైరందరూ అని. వాళ్ళల్లో వాళ్లే శ్రీకృష్ణ పరమాత్మ నాకు భర్త కావాలి అని నిర్ణయం చేసుకుని స్వామిని వేడుకుంటే అప్పుడు స్వామి వాళ్ళని వివాహం చేసుకున్నాడు. వీళ్ళనే కాదు, స్వామి జీవితంలో అష్టమహిషులతో సహా, రుక్మిణీదేవితో సహా ఎవరిని కావాలని వివాహం చేసుకోలే. వాళ్ళంతటా వాళ్లే మమ్మల్ని వివాహం చేసుకో స్వామి అని వెంట పడితే అప్పుడు చేసుకున్నారు. వాళ్ళందరూ మోక్షం కోసం తపస్సు చేసి, గోపికలు, రాచకన్యలు, గోవులు, గోపాలురు, మునీశ్వర్లు, చెట్లు, పుట్లు, చివరికి వేణువు కింద కూడా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శని పొంది మోక్షాన్ని పొందేశారు. కానీ మన దిక్కుమాలిన బుర్రలు ఉంటాయి కదా, అలాంటి తుచ్చబుద్ధులకి గోపికల దగ్గర ఆగిపోతుంది అంతే మన ఆలోచన. అంతేకాని వేణువు, ఋషులు, గోపాలురు వాళ్ళందరూ ఎంత తపస్సు చేసి పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందారు అని మనకి అర్థం కాదు. అది విషయం. ఇప్పుడు రెండో ప్రశ్న అందరూ అడిగేది, రాముడికి ఒక భార్య, కృష్ణుడికి 16,008 మంది భార్యలు. ఇదేమిటండి దారుణం! అసలు కృష్ణ పరమాత్మను ఆదర్శంగా తీసుకుని ఒక్కొక్కడు 16 పెళ్లిళ్ళు చేసేసుకుంటే ఏమైపోతుంది దేశం అని ఊగిపోతూ అడుగుతారు. రాముడు ఆదర్శ మానవుడికి ప్రతీక. అందుకే మనిషిలా ప్రవర్తించాడు, ఒకే వివాహం చేసుకున్నాడు. అదే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి కింద వచ్చినప్పుడు ఆదర్శ దైవానికి ప్రతీక. వాళ్ళిద్దరి అవతారాలు ఒకటి కాదు, వాటిని మనం పోల్చకూడదు. దురదృష్టవశాత్తు ఏమిటంటే, మనం మహాత్ములైనా సరే, ఇప్పుడు కంచి పరమాచార్య, షిరిడి సాయిబాబా గారు ఉంటే వాళ్ళిద్దరిని పోల్చేసి ఇద్దరు ఒకలా ప్రవర్తించాలనుకుంటాం. ఏదో శంకరాచార్యుల వారు, బుద్ధుడు ఉంటే వాళ్ళిద్దరిని పోల్చేసుకుంటాం. కాదు, భగవంతుడు కానీ మహాత్ములు కానీ కిందకి దిగొచ్చినప్పుడు అప్పుడు ఏ పని ఉందో ఆ రకమైన అవతారం తీసుకుని వస్తారు తప్ప అందరినీ ఒక మూసలో పోసి చూడకూడదు మనం. శ్రీరామచంద్రమూర్తి మానవావతారంలో వచ్చారు, శ్రీకృష్ణ పరమాత్మేమో దేవుళ్లాగా దిగొచ్చారు. అందుకని వాళ్ళిద్దరి ప్రవర్తన వేరే వేరేగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనతో పోల్చేసుకుని మనం అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అంటగట్టేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, శ్రీకృష్ణ పరమాత్మ దావానలాన్ని మింగేశారు మొత్తం. మనం మింగగలమా? మూతి కాలిపోదు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి గోవర్ధనగిరిని పైకెత్తారు. మీరు ఒక ఇంత రాయిని చిటికల వేలు మీద ఎత్తండి చూద్దాం, చెయ్యి ఇరిగిపోదు. పరమాత్మతో ప్రతివాడు పోల్చేసుకోవడమే. పరమాత్మ లీలల్లో ఆదర్శ లీలలో, అద్భుత లీలలో అని 2 రకాలు ఉంటాయి. ఆదర్శ లీలలు అంటే అందరితో కూర్చుని చల్దులు తినడం. చూడండి, ఆయనకి కుల మత భేదాలు ఏమీ లేకుండా, తరతమ భేదాలు, అందరినీ ఒకే రకంగా ఆదరించారు. అలాగే కుచేలుడు అంత పేదవాడు తన భవనానికి వస్తే ఎంతో ప్రేమగా చూశారు. అలాంటి ఆదర్శ లీలలు మనం ఆచరించవచ్చు. కానీ ఆయన అద్భుత లీలలు ఉంటాయి. గోవర్ధనోద్ధరణం, రాసలీల, దావానలం తినడం, పూతల్ని సంహరించడం అంత చిన్న వయసులో. అలాంటివి మానవాతీతమైనవి, మనం చేయలేము. వాటిలతో మనం పోల్చుకోకూడదు. అసలు కృష్ణ పరమాత్మ 16,000 మందిని వివాహం చేసుకున్నారు అని అనుకుంటాం కదా. ఒక్కసారి కామన్ సెన్స్తో ఒక లాజిక్ ఆలోచించండి, మీకు చెప్తా. ఒక్కొక్క వివాహం ఆ కాలంలో కనీసం 5 రోజులు పట్టేది. ఇప్పటిదాలాగా ఒక పూట పెళ్ళిళ్ళు కాదు కదా, 5 రోజులు పెళ్ళిళ్ళు. 16,000 × 5 చేస్తే 219 సంవత్సరాలు పడుతుంది. అంటే కృష్ణుడు పుట్టిన క్షణం నుంచి తాళి కట్టడమే కర్తవ్యం కింద పెట్టుకుని ఉంటే కనుక 16,000 మందిని పెళ్లి చేసుకోవడానికి 219 సంవత్సరాలు పడుతుంది. కృష్ణ పరమాత్మ జీవించింది 125 సంవత్సరాలు.
219 సంవత్సరాల పాటు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు? బుర్ర ఉండాలి అసలు ఆలోచిస్తున్నాం ఆ ప్రశ్న. అక్కడే అర్థం కావట్లేదు మనం అడుగుతున్న ప్రశ్న ఎంత లోపభూయిష్టం అనేది. ఇలాంటి అనుమానమే ఒకసారి నారదుడికి వచ్చింది. ఏమిటి 16,000 మందిని వివాహం చేసుకున్నాడు ఈయన, ఎలా కాపురం చేస్తున్నాడు వీళ్ళతోనూ అని. అంటే నారదుడికి రావడం కాదు, ఆయన బ్రహ్మజ్ఞాని. మనకి సినిమాల్లో చూపించే వెకిలి నారదుడు కాదు నారదుడు అంటే. ఆయన మహర్షి. నారదుడికి ఆ ప్రశ్న వచ్చి అప్పుడు కిందకి దిగొచ్చాడు. అంటే మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చూపించడానికి అనమాట. వచ్చి ద్వారకలో ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక ఇంట్లో పరమాత్ముడు తన భార్యతో చదరంగం ఆడుతున్నట్ట, ఇంకొక ఇంట్లో ఏమో వంట చేసి పెడుతున్నట్టు, ఇంకొక చోట సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఒక చోట పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఒక చోట భార్య గోరింటాకు పెడుతున్నాడు, ఒక మూల చక్కగా జపం చేసుకుంటున్నాడు. అలా రకరకాలు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక రూపంతో దర్శనమిచ్చాడు. దాన్ని దక్షిణ నాయకత్వం అంటారనమాట. తాత్వికంగా మీరు ఆలోచిస్తే కనుక అసలు ఈ 16,000 ఏమిటి అంటే, ఇప్పుడు పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10 ఉంటాయి కదా మనకి. 10 + 5 15, మనస్సు 1, ఇవన్నీ కలిపితే 16. మీరు ఏ జీవుణ్ణైనా తీసుకోండి 16 నిర్మింపబడతాడు, అంతే కదా. 1000 అంటే వేద భాషలో ఇన్ఫైనెట్ అని అర్థం. అంటే ఈ 16తో నిర్మింపబడిన ఇన్ఫైనెట్ జీవులందరూ నరకాసురుడు అనే అహంకారపు చెరలో పడి ఉంటే కనుక పరమాత్మ వాళ్ళని విడిపించి మోక్ష స్థితి ఇచ్చాడు. అది తాత్వికంగా చూస్తే దాని అర్థం. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి అలాంటి చర్యల గురించి. మరి అయితే రాసలీల అంటే ఏమిటండి? శృంగారం కాదా? ఇది మనకు వచ్చే 3వ ప్రశ్న. ఈ ఆఖరి ప్రశ్న చెప్పుకుని వీడియో ముగిచ్చేసుకుందాం. మన దరిద్రపు బుర్రలకు ఎప్పుడు రాసలీల అనగానే దిక్కుమాలినవే వస్తాయి. ఎందుకంటే మన స్థాయి అంతే, మైండ్ అంతకన్నా ఎక్కువ ఆలోచించదు. అసలు రాసలీల అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. కానీ మీకు క్లుప్తంగా ఒక 4-5 పాయింట్లు చెప్తాను, దాన్ని బట్టి మీకు ఆ రాసలీల ఏమిటో అర్థమైపోతుంది కనీసం. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, రాసలీల జరిగింది బృందావనంలో నిధివనం అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ జరిగింది. ఇప్పటికి కూడా నిధివనంలో రాసలీల జరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ సాయంత్రం అయ్యే అందరూ నిధివనాన్ని మూసేస్తారు. అలాగే నిధివనం వైపుకున్న కిటికీలన్నీ మూసేసుకుంటారు, ఎవరు తెరవరు మళ్ళీ తెల్లవారుజాము వరకు. ఇప్పటికి కూడా అక్కడ జరుగుతోందనడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఎందరో మహాత్ములకు కూడా తెలిసింది అది. మరి రాసలీల అనేది మనం అనుకున్నట్టు తుచ్చమైన కామం అయితే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లేరు, రాధాదేవి లేరు, గోపికలు లేరు, ఎవరు లేరు కదా, మరి ఎలా జరుగుతుంది అక్కడ? అంటే రాసలీల అనేది మనం ఆలోచించే సబ్జెక్ట్ కాదు అని తెలుస్తుంది, అంతేనా? అంటే సెకండ్ పాయింట్, భాగవతంలో రాసలీల జరిగే సమయానికి కృష్ణ పరమాత్మకి 8 సంవత్సరాల 3 నెలలు, రాధాదేవికి 3 సంవత్సరాలు 3 నెలలు. మనం ఆలోచించే దిక్కుమాలిన ఆలోచన అసలు పాసిబుల్ లేనా? ఆలోచించండి ఒకసారి. అంటే ఇప్పటికైనా అర్థం కావట్లేదు రాసలీల అనేది వేరే విషయం అని. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాసలీల భాగవతంలో వ్యాస మహర్షి ఇచ్చిన భాగవతంలో 29 నుంచి 33 అధ్యాయం దాకా ఉంటుంది. ఆ 5 అధ్యాయాల్ని రాసపంచాధ్యాయి అని పిలుస్తారు. వాటిని కానీ శ్రద్ధగా పారాయణ చేస్తే కనుక మితిమీరిన కామం ఉండి కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటే అది పోయి సాత్వికంగా తయారవుతారు. అలా ఎంతోమంది జీవితాల్లో జరిగాయి. మరి రాసలీల శృంగారానికి సంబంధించింది అయితే కనుక ఆ చాప్టర్స్ చదివితే మనలో శృంగార భావాలు పెరగాలి, అంతేకాని సాత్విక భావాలు ఎలా పెరుగుతున్నాయి? ఆలోచించండి లాజిక్. వ్యాస మహర్షి భాగవతంలో ఈ రాసపంచాధ్యాయ దగ్గర క్లియర్గా రాశారు, రాసలీలలో పాల్గొన్న గోపికలు వాళ్ళందరూ కూడా భర్తల పక్కనే ఉన్నారట. అంటే ప్రతి వాళ్ళు పిల్లల పక్కన, భర్తల పక్కన, ఇంట్లోనే ఉన్నారు, కానీ రాసలీలలో పాల్గొన్నారు. అంటే అలాగా వాళ్ళ భౌతికమైన శరీరాలతో కాకుండా వాళ్ళ సూక్ష్మ శరీరాలతో పాల్గొన్నారు. అది రాసలీల అంటే. ఇప్పుడు మీకు 4 పాయింట్లు చూడగానే మేము ఆలోచించేది కాదు అని అర్థమైతే నా ప్రయత్నం ఫలించినట్టు. ఈసారి ఎవరైనా కృష్ణ పరమాత్మ గురించి, రాసలీల గురించి అసభ్యంగా మాట్లాడితే ఆ స్థాయి లేని వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అలా కాకుండా ఊరికే వాదిస్తున్నారు అనుకోండి, వదిలేయండి. ఆ జీవుడికి ఎప్పుడో అప్పుడు మెచ్యూరిటీ వచ్చినప్పుడు కొన్ని జన్మల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఎల్కేజీ కుర్రవాడు ఒక ఎంఎస్సి మ్యాథ్స్ పుస్తకం తీసుకొచ్చి ఆ లెక్కల గురించి పిచ్చి పిచ్చిగా వాదిస్తున్నాడు అనుకోండి, ఇంతేరా వీడి జీవితం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదువుకుంటే అప్పుడు అర్థమవుతుంది అని జాలి పడతారు, అంతేనా? ఇలాంటి సబ్జెక్టుల గురించి కూడా అలాగే జాలి పడండి తప్ప ఆవేశంతో ఊగిపోకండి. శ్రీమాత్రే నమః.